నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్ గానే జరుగుతున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. లవ్ స్టోరీ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చందు మొండేటి మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ తండేల్ కోసం సాయి పల్లవిని ఎందుకు తీసుకున్నారో చెప్పారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన చిత్రం తండేల్ అని అల్లు అరవింద్ అన్నారు. లవ్ ఎలిమెంట్స్ తో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. తండేల్ రాజు పాత్రలో నాగ చైతన్య అద్భుతమైన ఘటన చూస్తారని ఆయన అన్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి గురించి ఆయన ఇలా అన్నారు. తండేల్లో సాయి పల్లవి ఎంపిక నాదే. కమర్షియల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. బుజ్జితల్లి పాత్ర కోసం ముంబైకి వెళ్లి హీరోయిన్ తీసుకురాలేదు. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిల స్కిన్ వైట్ గా ఉండొచ్చు కానీ ఈ పాత్రకు జీవం తీసుకురాలనేది నా అభిప్రాయం. కథలో ఈ పాత్ర చుట్టూ చాలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూశాక సాయి పల్లవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్ర సాయి పల్లవి అయితే చాలా నిజాయితీగా నటించగలదని అనుకున్నాను. అందరి అంచనాలకు మించి ఆమె 100% సినిమాకు న్యాయం చేసింది. ఆమెలోని టాలెంట్ అనంతం అని చెప్పవచ్చన్నారు. ఇక రామ్ చరణ్ తో పాటు గీతా ఆర్ట్స్ కు మగధీర సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాను చరణ్ తో చేయాలని రాజమౌళిని ఎందుకు కలిశారని అల్లు అరవింద్ బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. నా అల్లుడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత యావరేజ్ గా రన్ అయింది. అలాంటి సమయంలో అతని తర్వాత సినిమా చేసే ఛాన్స్ నాదే. చరణ్ కు మంచి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో మంచి దర్శకుని సంప్రదించాలని ముందే అనుకున్నాను. చరణ్ సినిమా కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీగా ఉన్నానని అన్నారు. గతంలో కూడా మగధీర గురించి అల్లు అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అనుకున్న దానికంటే 80% ఖర్చు అధికమైందని అన్నారు. మగధీర కోసం తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులు పెట్టానని ఆయన అన్నారు. అయితే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ తో సంబంధం లేకుండా ఆయన సొంతంగా విడుదల చేశారు. మూవీ విడుదలయ్యాక దానికి మూడింతలు వచ్చిందని ఆయన అన్నారు. ఒక్కోసారి రిస్క్ చేసి పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.